ఈ కాంతి ప్రయోగాలు చేయాలి అంటే మనకి రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ కానీ సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ కానీ ఇవి మనకి అవసరం పడుతూ ఉంటాయి. అయితే వీటిని మనం మెయింటైన్ చేయడం అనేది కొద్దిగా కష్టమే. విద్యార్థులకు ఇచ్చినప్పుడు ఈజీగా వాటిని పాడు చేస్తారు. అంచేత ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఒక వస్తువును తయారు చేసుకున్నట్లయితే ఇందులో పాడవడానికి ఏమీ లేదు. దీన్ని మనం ఫోమ్ షీట్తో కానీ కార్డ్బోర్డు ఇంకా జింక్ షీట్ ఇలా రకరకాల షీట్లు ఉపయోగించి మనం ఈ విధంగా అమరికను తయారు చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి పరికరం ఇటువంటి వస్తువును మనం తయారు చేసుకున్నట్లయితే వివిధ ద్రవాలను సంద్రతర్యానకాలుగా వాడి మనం ప్రయోగాలు చేసుకోవచ్చును. అయితే ఇప్పుడు ఈ రెక్టాంగులర్ ట్రే తయారు చేస్తున్నాను. దీనికి రెండు వైపులా అంటే ఆపోజిట్ సైడ్స్ లెఫ్ట్ రైట్ కూడా ఫోమ్ షీట్తో నేను తయారు చేశాను. ఇప్పుడు ఇంకొక 2 సైడ్స్ మిగిలిపోయి దాన్ని ఈ ఫైల్ ఫోల్డర్ తోటి తయారు చేశాను. ఒక ట్రే తయారైంది. ఈ రెక్టాంగులర్ ట్రే అంచుల వెంబడి పెన్ తోటి దాని అంచుని మార్క్ చేశాను. రెక్టాంగులర్ ట్రే తాలూకు అంచులను మనం మార్క్ చేస్తే మనకి ఈ విధంగా రెక్టాంగులర్ షేప్ అనేది వస్తుంది. ఈ రెక్టాంగిల్ పొడవుకి లంబంగా ఒక సరళరేఖ గీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వర్టికల్ షిఫ్ట్ అనేది ఆబ్జెక్ట్ వస్తువు నుంచి ఈ ఇంటర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, డెన్సర్ మీడియం వైపు కానీ డెన్సర్ మీడియంకి దూరంగా కానీ వర్టికల్గా మూవ్ అయినట్లయితే ఆ డిస్టెన్స్ని మనం ఇప్పుడు వర్టికల్ షిఫ్ట్ అని చెప్పుకుంటాం. ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అయినట్టు కనబడుతుందో దాన్ని మనం వర్టికల్ షిఫ్ట్ అని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ పొడవుకి లంబంగా ఒక సరళరేఖ గీసాను. ఈ సరళరేఖ మీద వస్తువు ఉందనుకుందాం. ఇది సరళరేఖ మీదే ఒక వస్తువును ఉంచుదాం. ఓ అనే బిందువు దగ్గర ఒక వస్తువును ఉంచాను. ఈ వస్తువుని ఓ అనే బిందువు దగ్గర వస్తువు ఉంచినట్లయితే మనం ఎటువంటి సాంద్రతర్యానకం లేకుండా చూసినట్లయితే వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు మన కంటికి చేరేటప్పుడు దాని మార్గాన్ని ఒక సరళరేఖ ద్వారా చూపిద్దాం. 3 పిన్స్ని ఈ విధంగా గుచ్చాను. ఈ 3 పిన్స్ కూడా ఒకే సరళరేఖలో ఉన్నాయి. అంటే అర్థం వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు నేరుగా మన కంటిలో పడుతున్నాయి అన్నమాట, మన కంటిని చేరుకుంటున్నాయి. ఈ విధంగా 3 బిందువుల్ని కలుపుతూ ఒక సరళరేఖ గీసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మనం తయారు చేసిన ట్రేని ఉంచాను. ఈ ట్రేలో మనకు నచ్చిన ద్రవాన్ని పోసి ప్రయోగం చేసుకోవచ్చు. అయితే నేను నీటిని యానకంగా వాడుతున్నాను. బి బిందువు వద్ద మనం కన్ను ఉంచి వస్తువును చూస్తాం కాబట్టి బి దగ్గర ఒక సూదిని గుచ్చి ఉంచాను. ఈ బి బిందువు వద్ద ఉంచిన సూదిని ఈ యానకానికి అవతల ఉన్నటువంటి వస్తువుని చూస్తూ రెండింటికి మధ్యలో మరొక సూదిని గుచ్చుతాము. దీనివల్ల ఏంటంటే ప్రతిబింబం అంటే వస్తువు యానకం ద్వారా చూసినప్పుడు వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు మన కంట్లో ఏ మార్గం ద్వారా పడుతున్నాయో అనేది మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. మనము బి బిందువు నుండి యానకం ద్వారా అవతల వస్తువును చూసినప్పుడు వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు యానకం ద్వారా ప్రయాణించి మన కంటిని చేరుతాయి. ఈ యానకాలు ప్రయాణించే మార్గాన్ని గుర్తించడం కోసం అని చెప్పి బి బిందువుకి వస్తువుకి మధ్యలో సి అనే బిందువు దగ్గర మరొక పిన్ని గుచ్చడం జరిగింది. ఈ 3 పిన్లు కూడా ఒకే సరళరేఖలో ఉంటాయి.
ఈ మధ్యలో కూర్చున్నటువంటి పిన్కి సి అని పేరు పెడదాం. ఆ పాయింట్కి సి అని పేరు పెట్టాను. అయితే ఇప్పుడు BCO అంటే 3 బిందువులు ఒకే సరళరేఖలో ఉన్నాయి కాబట్టి ఈ 3 బిందువుల్ని కలిపితే ఒక సరళరేఖ గీసాను. ఈ సరళరేఖ ఈ రెక్టాంగిల్ యొక్క పొడవుకి పర్పెండిక్యులర్ లైన్ ఒకటి గీసాం కదా, దానిని O' వద్ద ఖండించింది అనుకుందాం. O అనేది మనం తీసుకున్న వస్తువు. O' అనేది యానకంలో చూసినప్పుడు స్థానం కొద్దిగా మారినట్టుగా మనకు కనబడుతుంది. అందుచేత ఈ పాయింట్ని O' అని పేరు పెట్టుకుందాం. అయితే ఓకి O' మధ్యగల దూరాన్ని మనం వర్టికల్ షిఫ్ట్ అని చెప్పుకుంటాం. వర్టికల్ షిఫ్ట్ 1.5 సెంటీమీటర్స్ వచ్చింది. O' మధ్య దూరం 1.5 సెంటీమీటర్స్. అయితే ఈ డెన్సర్ మీడియం యొక్క థిక్నెస్ ఎంతో చూద్దాం. థిక్నెస్ ఎంత వచ్చిందంటే ఇది 6.8 సెంటీమీటర్స్. మ్యూ ఈక్వల్ టు 4/3. సో వర్టికల్ షిఫ్ట్ ఈక్వల్ టు T times 1 minus 1 by mu. ఇక్కడ T ఈక్వల్ టు 6.8 సెంటీమీటర్స్ ఇంటూ 1 minus 1 by mu. 1 by mu అంటే 3/4 అవుతుంది. సో థిక్నెస్ అంటే రెక్టాంగిల్ తాలూకు విడ్త్ థిక్నెస్గా మనం తీసుకుంటాం. ఆ థిక్నెస్ మనకి 6.8 సెంటీమీటర్స్ వచ్చింది. అలాగే మ్యూ అంటే దట్ ఈస్ 4/3. ఇక్కడ మనం యానకంగా ఏం తీసుకున్నామంటే ట్రేలో మనం నీళ్లు పోసాం. అంచేత నీటి యొక్క వక్రీభవనం గుణకము 4/3 ఉంటుంది కాబట్టి మ్యూ ఈక్వల్ టు 4/3 అయ్యింది. ఇప్పుడు వర్టికల్ షిఫ్ట్ ఫార్ములా T times 1 minus 1 by mu, that is 6.8 into 1 minus 3/4. ఇది 1.7 సెంటీమీటర్స్ వచ్చింది. ప్రాక్టికల్గా వచ్చిన వాల్యూ 1.5 సెంటీమీటర్స్. ఫార్ములా ప్రకారం వచ్చింది 1.7 సెంటీమీటర్స్. వస్తువు నుండి వచ్చే కిరణాల మార్గాలు గుర్తించేటప్పుడు యాక్యురసీ మరొకటి పెంచినట్లయితే ఈ రెండు విలువలు సమానంగా వస్తాయి.